వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. హనంకొండ జిల్లాలో మనతోని సిఏ చార్టర్డ్ అకౌంటెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రాయబారపు హరికృష్ణ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. సో చూద్దాం ప్రజలపైన జిఎస్టీ అనేది ఏ రకంగా ఉంది, నష్టాన్ని కలిగిస్తుందా, లాభాన్ని కలిగిస్తుందా, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి, నమస్కారం. ముందుగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు. నా పేరు రాయబారపు హరికృష్ణ, చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే సార్, సో ఫస్ట్ క్వశ్చన్ సార్, జిఎస్టీ వల్ల ప్రజలకి లాభం జరుగుతుందా లేకుంటే నష్టం జరుగుతుందా? క్లియర్ కట్గా చెప్పండి. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవా పన్ను తెలుగులో. ఇప్పుడు ఇది గవర్నమెంట్ మనకు ఇది 2017లో స్టార్ట్ అయింది. దీనివల్ల ప్రజలకు ఎంతో పన్ను భారం తగ్గుతుంది. దీనివల్ల అనేక చట్టాలు ఉండేటి, అవన్నీ పోయి మీకు ఒకే చట్టంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్గా ఉద్భవించింది. ఈ జిఎస్టీ ట్యాక్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది అన్ని యూనిఫార్మిటీగా ఒకే ట్యాక్స్ నిర్ణయించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్లోని ఫైనాన్స్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు అన్ని స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్ కలిసి జిఎస్టీ కౌన్సిల్గా ఏర్పడి వారి నిర్ణయాలతో ఈ జిఎస్టీ యాక్ట్ నడుస్తుంది. అండ్ దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంతకుముందు ఎన్నో చట్టాలను వాళ్ళు ఫాలో కావాల్సింది ఉండేది. ఇప్పుడు దీనివల్ల చాలా ప్రోడక్ట్స్ అంటే మన వస్తువులు రేట్లు తగ్గినాయి మరియు ఎంతో సులభతరంగా మనం డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఇది దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది తప్ప ఎటువంటి ప్రాబ్లం, దాని ఏమంటారు ఇబ్బందులు లేవు. అంటే ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలను ఉద్దేశించి జిఎస్టీ పైన మీరు ఏం చెప్పబోతున్నారు? నాకున్న పరిజ్ఞానంతో ప్రజలకు ఓన్లీ అవగాహన, జిఎస్టీ గురించి అవగాహన ఎంతో అవసరం. ట్యాక్స్ పేయర్స్ అంటే అల్టిమేట్గా వినియోగదారులు. జిఎస్టీ అనేది వినియోగదారులకు చెల్లించాల్సిన పన్ను. ఉత్పత్తిదారు నుంచి వినియోగదారుని చేరవలసి మధ్యలో ఎన్నో ఉంటాయి. లైక్ మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, కస్టమర్, ఇలా అన్ని దశలను దాటుకొని వినియోగదారు చేరుతుంది. సో దీని క్రమంలో వినియోగదారు అంతిమ వస్తువును వాడే వ్యక్తి వినియోగదారుడు. దీనివల్ల మనకు వస్తువు ట్యాక్స్ అనేది అంతిమంగా వినియోగదారుడే కడతాడు. ఓకే సార్, సో ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఏంటి యూజెస్? అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరు ఫైల్ చేయాలా? క్లారిటీ ఇవ్వండి. ఓకే అండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను వచ్చే వరకు ప్రతి ఒక్కరి ఆదాయం సంవత్సరానికి 2,50,000 మించినే, దిస్ ఇస్ బేసిక్ స్లాబ్ దాటిన అనుకోండి తప్పకుండా వారి యొక్క రిటర్న్ ఫైల్ చేయాలి. కానీ సెక్షన్ 87A ప్రకారం 5 లక్షలు అంటే 2.5 లక్షలు ట్యాక్స్ లేదు. 2.5 లక్షలు 5 లక్షల వరకు 5%, 12,500 రిబేట్ దొరుకుతుంది. అది మన ప్రజలు ఏమనుకుంటారు, 5 లక్షల వరకు అనుకుంటారు. కాదండి, అది 2.5 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 2.5 నుంచి 5 లక్షల వరకు 5% మినహాయింపు సెక్షన్ 87A కింద రిబేట్ ఇస్తున్నారు. 5 లక్షలు దాటిందంటే మనకు మళ్ళీ ట్యాక్స్ 2.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 12,500 ప్లస్ 5 లక్షల నుండి మళ్ళీ అబోవ్ 20% ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఆదాయ పన్ను చూసుకొని ఎవ్రీ ఇయర్ వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు దాన్ని. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రిటర్న్ ప్రతి ఒక్కరు 31 జూలైలోగా ఫైల్ చేయాలి. మొన్నటిదాకా మనకు పెనాల్టీతో ఇచ్చారు లాస్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ది 21-22ది. సో ఈ ఇయర్ ఇంకా ఇప్పుడే ఫామ్స్ నోటిఫై అయ్యాయి, త్వరలోనే ఈ ఫైలింగ్ ఎనేబుల్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా అంటే అబోవ్ 2 లక్షల పైన ఎవరైతే ఉంటారో, 2.5 పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టాలని చెప్పేసి మీరైతే చాలా స్పష్టంగా అంటున్నారు. చాలామంది కట్టట్లేరు కదా, సో దీన్ని పైన మీ అభిప్రాయం ఏంటిది? 2,50,000 చట్టం ఇది ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము జారీ చేసిన చట్టం. ప్రతి ఒక్కరు అవలంబించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అవగాహన కూడా చాలామంది తెలియకనే నా ఇన్కమ్ అంత ఉండదు అని అనుకొని వాళ్ళు ఫైలింగ్ చేయట్లేదు. కానీ వారికి తెలుసు వారి యొక్క లావాదేవీలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్నో విధాలుగా స్కానింగ్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఒక షేర్స్ కొన్నాం, ఆ షేర్స్లో ఏమిస్తాం మనం? కేవైసీ అంటాం. అంటే నో యువర్ కస్టమర్. దానిలో మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ.
దాన్ని ఇచ్చి మనం షేర్స్ ట్రేడింగ్ చేస్తున్నాం. నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అంత పరిజ్ఞానంతో, ఆధునికత పరిజ్ఞానంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన యొక్క పాన్ కార్డు, మన యొక్క జరిగే ఆర్థిక లావాదేవీలను వారు స్కానింగ్ చేస్తున్నారు. వారి దృష్టికి వెళ్తుంది. ఒక ఆస్తి, స్థిరాస్తి కొనడం, అమ్మడం, లేకుంటే ఒక చిన్న మన వెహికల్ 4 వీలర్ వెహికల్ కొన్నా కానీ అబౌట్ 10 lakhs ఉంటే కంపల్సరీ పాన్ కార్డ్ తీసుకుంటున్నారు. ఈవెన్ బ్యాంకులో కూడా వితౌట్ పాన్ కార్డ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. సో ప్రతి ఒక్కరూ పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు చేయాల్సిందే. ఇంకో విషయం వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, లేటెస్ట్ నరేంద్ర మోడీ గారు చెప్పారు, 1 ట్రిలియన్ రూపీస్కి వచ్చింది మన డిజిటల్ ట్రాన్సాక్షన్. సో ప్రతి ఒక్కరూ వారి యొక్క లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా జరుగుతున్నాయి. సో 100% వాళ్ళు అక్యురేట్గా వారి యొక్క ఆదాయము, వ్యయము చూపించుకొని వారి యొక్క ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది వారి యొక్క శ్రేయస్సుకే బెటర్ అండి. ఎందుకంటే తర్వాత దానికి పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. కొంచెం మీరు దాన్ని ఏమంటారు, దానికి మళ్ళీ పెనాల్టీసు, ఇంట్రెస్ట్లు, లేవీస్ అని ఉంటాయండి. సో దాని నా అభ్యర్థన ఏంటంటే, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ అసెస్మెంట్ ముందే తెలుసుకుని మీ యొక్క ఆదాయం ఏ విధంగా వస్తుంది, దాటుతుందా, మీ యొక్క దగ్గరలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ సంప్రదించి వారి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ సంప్రదించి వారి యొక్క సలహాలు, నిపుణుల మేరకు మీ యొక్క ఆదాయ పన్నును దాఖలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, బ్లాక్ మనీ అనేది ఫలానాది బ్లాక్ మనీ అని ఎలా డిసైడ్ చేస్తాం మనము? బ్లాక్ మనీ అనేది ఫస్ట్ నల్లధనం అనే నల్లగా ఏముండదండి. నల్లధనం అంటే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా దాసి ఉన్న డబ్బును నల్లధనం అంటారండి. నల్లధనాన్ని వాళ్ళు అది నల్లధనం అంటే నల్ల త్రాసు లాంటిదండి. మనము అది ఎప్పుడైనా డేంజరే. అది ప్రభుత్వానికి కంపల్సరీగా మనము ప్రతి ఒక్క రూపాయి, మన యొక్క రూపాయి మన ఇంకా సంపాదించింది వాళ్ళకు చెప్పి, దానికి సంబంధించిన ఏమైనా డిడక్షన్స్ ఉంటే తీసుకొని మిగతా వాటిని కట్టి అది పెడితే మనకు మీరన్నట్టు ఇబ్బంది లేదు. అది అన్నీ అక్రమార్జన చేసి అది చేసిన వారు నల్లధనం. కానీ ఈ రోజున నల్లధనం అనేది నాకు తెలిసి చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడున్న మార్గాలలో ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు ఆ టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ అనేది అందిపుంచుకుంది మన ఎవ్రీథింగ్ అన్ని శాఖలు. సో నల్లధనాన్ని అనేది వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి, ఈవెన్ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది నల్లధనాన్ని వెలికి తీయడానికి. వాళ్ళే అన్డిస్క్లోజ్ ఇన్కమ్, మీరే స్వచ్ఛందంగా వచ్చి చెప్పండి, ట్యాక్స్ కట్టండి. అన్డిస్క్లోజ్ ఇన్కమ్ ఏమైనా ఉంటే స్కీమ్స్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి డిఫరెన్సెస్ గురించి ఏం చెప్తారు? అంటే పాన్ కార్డ్ వల్ల యూజెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మీరు చెప్పుకున్నారు అంతకుముందు. సో ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి ఏదో లింకప్ చేసుకోవాలట, లేకుంటే ఏదో ఫైన్ పడుతుందని చెప్పేసి బయట ఏదో టాక్ జరుగుతుంది. ఏం చెప్తుంది దీని గురించి? ఆదాయ పన్ను దాఖలు చేయడానికి పాన్ కార్డ్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఇది చాలా తప్పనిసరి, మ్యాండేటరీ. మీకు పాన్ కార్డ్ లేదనుకోండి రిటర్న్ ఫైల్ చేయలేరు. ఇప్పుడు ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ మనకు అది UIDAI, దట్ ఈస్ ఆధార్ నెంబర్. ఆధార్ను మీ పాన్కు తప్పకుండా 31 మార్చ్ 2022 లోపు జతపరచాలండి, లింక్ చేయాలి. ఇది ఏ విధంగా అంటే, మీరు ఈవెన్ గూగుల్లో కొట్టిన కలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్లో లింక్ ఆధార్ అంటుంది. అది కొడితే మీ యొక్క పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు అని వస్తుంది. లింక్ చేసుకోండి. ఇప్పుడు 31 మార్చ్ వరకు వాళ్ళు ఇచ్చారు గడువు, అది అయిపోయింది. ఇప్పుడు 500 రుసుముతో మనము లింక్ చేసుకోవాలి. తర్వాత 3 నెలల వరకే అది కూడా మీకు ఇచ్చారు. ఇది చేయకుంటే మీ పాన్ కార్డ్ ముందు రద్దు చేయబడుతుందని వాళ్ళు చెప్తున్నారు. కంపల్సరీ చేసుకోవాల్సిందే. సార్ ఇది భయపెట్టడానికైనా, లేకుంటే నిజంగానే పాన్ కార్డ్ అనేది కంప్లీట్గా రద్దు చేస్తారా? క్లారిటీ ఇవ్వండి. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ లేదండి. పాన్ కార్డ్ మాత్రం కంపల్సరీగా మీరు ఆధార్కు లింక్ చేసుకోవాలని ఇచ్చారండి గైడ్ లైన్స్లో తప్ప. ఇంకా ఎటువంటి అయితే మనకు స్పష్టత లేదు. సో ఎక్కడ చేసుకోవాలి, ఏమేమి ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి అక్కడికి? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన మీ ఫోన్లో కూడా లింక్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్లో వెళ్ళేసి .gov.in మీరు లింక్ ఆధార్ అని ఒకటి అది ఉందండి ట్యాబ్లో. ఆ ట్యాబ్లో లింక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పాన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్ అని కొడితే
లింక్ అయిపోతుందండి. సో దీనికి మీకు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, నేమ్ 2 సమానంగా ఉండాలండి. ఎటువంటి తప్పులు ఉన్నా కానీ లింక్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది సిస్టమ్ లింక్ చేస్తుంది, ఎటువంటి మానవ ప్రమేయం లేదు ఇది. సో అంత ఆధునికత, అంత టెక్నాలజీ డ్రైవెన్. సో దానివల్ల మీరు ఎటువంటి సపోజ్ మీ పేరులో ఒక అక్షరం తక్కువ ఉందండి, కానీ కంప్యూటర్ తెలియదు, ఆటోమేటిక్గా లింక్ కాదు అది. సో ఆ అక్షరం కూడా మీరు ముందే కరెక్షన్ చేసుకొని 2 సమానంగా, 2 ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా, మీరు నేమ్ కూడా. సో ఓకేనా? సో దాని ప్రకారం మీరు లింక్ చేసుకుంటే మీరు అన్నట్టు చాలా బెటర్ అండి. సార్ బయట ప్రజలకు చాలా మందికి తెలియదు కదా మరి, సో వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ అందరికీ పంపిస్తుంది, మెసేజ్లు పంపిస్తుంది, ఈవెన్ టీవీలలో వస్తుంది, ఈవెన్ మనకు రేడియోలలో కూడా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత డెవలప్ అంటే ఎంత డెవలప్ అయిందో చెప్పలేమండి. ఇప్పుడు ఉన్న ప్రచార మాధ్యమాలలో, అన్ని ప్రచార మాధ్యమాలలో ప్రతి సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని మనకు టీవీలలో, రేడియోలలో కూడా వస్తుందండి. ఈవెన్ మనం ఫోన్లో కూడా మనకు వస్తుంది. ప్రతి ఒక్కటి సులువుగా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే ఇది ఫ్యూచర్, ఇది మంచి చాలా మంచి పరిణామం మనకు, ప్రజలకు ఇంతకు ముందు లేదండి. ఇది ఈ లాస్ట్ 5 to 10 years నుంచి చాలా విస్తృతంగా చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఫైలింగ్ చేసుకోలే వాళ్ళకు మెసేజ్లు, రిమైండర్లు వాళ్ళు చూసుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తుంది. మెసేజెస్ SMS రూపంలో రిమైండర్స్ పంపిస్తుంది. మీరు మీ ఆర్థిక లావాదేవీలు చూసుకోండి, మీరు ఫైల్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి మీరు వారి యొక్క సలహాలతో మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయండి అని చెప్తున్నారు. మీరు మీ యొక్క అసెస్మెంట్ను, మీకు ఆదాయ పన్ను సమర్పించండి అని చెప్తున్నారు. సార్ ఇవన్నీ తెలుసుకోనికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమైనా ఉంటుందా? అవునండి, ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఇండియా కాంటాక్ట్ అస్ ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్లు అన్నీ ఉన్నాయండి. ఎటువంటి క్వెరీ అయినా వాళ్ళు ఆన్సర్ చేస్తారు, వాళ్ళ టీం ఉందండి. మీరు డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా efiling.gov.in వెళ్తే వచ్చేస్తుందండి అది. ఓకే సార్, సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టని వాళ్ళు చాలామందే ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటూ ఏమైనా ఇస్తారా ప్రజెంట్? ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారికి ఒక్కటే నేను సజెషన్ ఇస్తుందంటే, మన ట్రాన్సాక్షన్, మన ఆర్థిక లావాదేవీలు, మన జరిపే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మనము చూపించుకొని మనమే స్వచ్ఛందంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేసామనుకోండి, మనకి ఎన్నో వెసులుబాటు ఇచ్చింది, ఎన్నో డిడక్షన్స్ వస్తాయి. ఆ డ్యూ డేట్లో చేసుకుంటే పెనాల్టీస్ ఉండవు. పెనాల్టీసే కాకుండా మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్వచ్ఛందంగా మనం గవర్నమెంట్కి వెళ్ళి మన యొక్క లావాదేవీలు చూపెట్టుకొని మనం ఉంటే హ్యాపీగా నిద్రపోతాం. అదే మీరు ఫైల్ చేసుకోకుండా ఒక నోటీస్ జారీ చేశారనుకోండి, వాళ్ళు తర్వాత మీ యొక్క మనోవేదన ఇవంతా అప్పుడు ఆ మనోవేదన కంటే మీ మనోవేదన ఎక్కువ అవుతుంది. మళ్ళీ మీ యొక్క ఇంట్రెస్ట్, ఆ ట్యాక్స్ పైన ఇంట్రెస్ట్ కట్టాలండి. ఇంట్రెస్ట్ కట్టాలి. ట్యాక్స్కి పెనాల్టీస్ ఎన్నో ఉన్నాయండి, సెక్షన్స్. ఏది మన పెనాల్టీస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైలింగ్ ద రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్, అంటే ఆ డ్యూ డేట్ లోపు గడువు తేదీ లోపు చేయకపోతే, ఈవెన్ దాన్ని కూడా చాలా తక్కువ చేశారు ఈ మధ్యన. మనం 1 సంవత్సరం లోపే, 6 నెలల లోపే ఇప్పుడు ఉన్నాయండి. అది మొన్న 1 year దాకా పెంచారు విత్ పెనాల్టీస్తోని. ఇప్పుడు కూడా జూలై వరకు ఇచ్చారు మనకు. ఆ జూలై లోపు మనం ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 1st April 2021 నుంచి 31 March 2022 వరకు ఎటువంటి లావాదేవీలు జరిగినా ఇప్పుడు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను తయారు చేసుకొని వాళ్ళు ఓపెన్ చేయగానే మనం ఫైల్ చేసుకోవచ్చండి. ఓకే సార్, ఒకటి మీకు సంబంధం లేని క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. సో యువతను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే యువత అనేది చాలామంది చాలా రకాలుగా నెగిటివ్ యాక్టివిటీకి అయితే ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అవి ఎందుకని జరుగుతున్నాయి ఆ రకంగా? అంటే తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది? మీరేమైనా దీనికి విశ్లేషిస్తారా? ఓకే అండి, మనము ఎప్పుడంటే మొక్కై వంగనని మానవ వంగున అన్నట్టు, మన చిన్నతనంలోనే వాళ్ళ యొక్క పరిసరాల ప్రభావం, తల్లిదండ్రుల పెంపకం మెయిన్ ఇంపార్టెంట్. పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క ఎటువంటి వారి యొక్క హ్యాబిట్స్, అంటే వాళ్ళ యొక్క అలవాట్లు
వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అండి, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం వలన, వాళ్ళ యొక్క పెరిగిన వాతావరణం వలన చాలా ప్రభావం ఉంటుందండి. ఈ రోజున మన యువత ఒకటి చెప్తున్నంటే చెప్పేది ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం ఎంతో ఉందండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలండి. ముఖ్యంగా నెగిటివ్ అంటే వ్యతిరేకత, ఆపోజిట్ మనం ఎక్కువ అట్రాక్ట్ చేస్తామండి. పాజిటివ్ కంటే నెగిటివ్, మంచి కంటే మనం చెడును ఎక్కువ తీసుకుంటున్నాం. అది మెయిన్. ఆ చెడును మనం వదిలిపెట్టి ప్రతి ఒక్కరి విషయంలో అండి, ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ పాజిటివిటీ. అండ్ ఎవరు ఎంత మంచి ఉంది, ఆయన వ్యక్తి దగ్గర మంచి ఉంది, ఆ మంచిని తీసుకోవడం. ఆ పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా ఇంతకుముందు బుక్స్ చదివే వాళ్ళమండి, ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి. ఫోన్స్ వచ్చిన కానీ మర్చిపోయారు. స్నానం కాదు, పొద్దున్న లేవడం కానీ పొద్దున ఫోన్ ఎక్కడుందో మనం పడుకుంటే వెంటనే మన బెడ్ పక్కనే ఉంటుంది ఆ ఫోన్. ఫస్ట్ మనం చూసేవాళ్ళం ఇంతకుముందు దేవుని చూసేవాళ్ళం, తల్లిదండ్రులు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్స్. సో ప్లీజ్ ట్రై టు, ఐ రిక్వెస్ట్ హంబ్లీ ఆల్ ద పేరెంట్స్, మన తల్లిదండ్రులు అందరికీ ఒక రిక్వెస్ట్, విజ్ఞప్తి ఏంటంటే వారి పిల్లల్ని గమనించి వారి యొక్క మంచి లక్షణాలు, వారు ఎటు వెళ్తున్నారు కొంచెం దృష్టి పెడితే ఆటోమేటిక్గా ఈ యువత సన్మార్గంలో పోతుందని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చార్టెడ్ అకౌంటెంట్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకు కానీ ఇంకెవరికైనా కానీ? ఓకే అండి, చార్టెడ్ అకౌంటెంట్గా నేను చెప్పగలిసిన ఒక విషయం ఏంటంటే, మీ యొక్క లావాదేవీలు ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటున్నాం, మనం ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో కూర్చుంటున్నాం, నాకు ఎవరు చూస్తున్నారులే, ఒక ఆస్తి అమ్మాము, ఒక చిన్న ప్లాట్ అమ్మాము, దానికి ఏమవుతుందిలే, ఎవరు చూస్తారులే, కాదండి. ఈ రోజున ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంటు మీ పాన్ కార్డ్ లింక్ అయి ఉంది, పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయ్యిందండి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేస్తుంది. మీకు ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ 2 మీ యొక్క ఈ ఫైలింగ్ అకౌంట్లో ఉంటున్నాయి. దానిలో అన్నీ మీ యొక్క ఈవెన్ సేవింగ్స్, పొదుపు అకౌంటు, వడ్డీ కూడా వస్తుందండి. సో మనము ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్, అంటే దాని ఏమంటారు, మీరు ఎంతవరకు అయితే అంతవరకు మీ యొక్క ఆదాయపు పన్ను రిటర్న్స్లో అన్నీ మీకు సంబంధించిన అన్ని లావాదేవీలు, ఇన్కమ్ కానీ క్యాపిటల్ గెయిన్స్, 5 హెడ్స్ ఉంటాయండి ఇన్కమ్ ట్యాక్స్లో. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అంటే మీకు ఎటువంటి ఆదాయం అద్దెల ద్వారా వస్తుందా. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే మీ యొక్క వేతనం, గవర్నమెంట్ కావచ్చండి, ప్రైవేట్ కావచ్చు. 3వది బిజినెస్, అంటే వ్యాపారంలో మీ ఎంత లాభం వచ్చింది. 4వది క్యాపిటల్ గెయిన్, అంటే మూలధనం. మన క్యాపిటల్ గెయిన్ అంటే ఒక ఇల్లు అమ్మాము, దానికి సంబంధించిన షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అంటే ఈవెన్ మీరు ఆన్లైన్లో జరిపిన మీ యొక్క, ఇప్పుడు రీసెంట్గా అన్ని ఆన్లైన్ పజిల్స్ ఆడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు, అవి కూడా ఆన్లైన్లో కనబడుతుంది, మీ పాన్ కార్డ్ ఖాతాలో కనబడుతున్నాయి. కంపల్సరీ మ్యాండేటరీగా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. మీరు కూడా, మనమందరం కలిస్తేనే ప్రపంచం, మన దేశం బాగుపడుతుంది. మనం ట్యాక్స్ కడితేనే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన మౌలిక వసతులు కల్పిస్తారు గవర్నమెంట్ మనకు ఎన్నో విధంగా. మనకు అది మన డబ్బులు మన ట్యాక్స్ రూపంలో ఉంటే మన దేశం కూడా ఎంతో ఆర్థికంగా ఎదుగుతుందని నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, సో ఇదండి ఈ వారము చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి రాయబారపు హరికృష్ణ గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటే బాబాయ్, టేక్ కేర్.